ఒక ఐడియా రా, పొద్దుగా లేచి గంగా గింత మంచిదా? కొంపదీసి నా పెళ్ళం వెళ్ళాం అదేంది? ఈ దెబ్బతో రాజుగా చేసాం సెట్. ఒక కర్రీ ఒక 100. కథలు పడకు, ఈ భాగవతం మొత్తం సోషల్ మీడియాలో ఉంది, లింక్ పంపిన చూడు. అప్పట్లో పంచాయతీ పెట్టి అట్లా బదన చేశారు, మొన్న రీల్స్ వేసి అట్లా కూడా బదన చేశారు. చెప్తా మీ సంగతి ఆవిడ. ఇది న్యూస్ చేయండి, జాయిరాకున్నా రోడ్డు మీరే మొదలు నిజాయి రెండు నిజాకి నిజాయి తినుడు లేదు ఏం లేదు నాడు. తప్పని చేసినరా, వేస్ట్ వీడియో వైరల్ చేసిన. నేనే బిజినెస్ పెట్టించి నేనే ఆగం చేసినట్టు అయిపోయింది. చేయకుండా అయిపో అన్న. ఎందుకంటే టెన్షన్ పడుతున్నావు అన్న? మా సార్ మోటివేషన్ చూడు. అరే ఏం మాటలు మాట్లాడుతున్నావు నువ్వు? మానవా ఇంకా? మోటివేషన్ మోటివేషన్ పెట్టుబడి పెట్టినామని భయపడినావు అన్న. అరే నువ్వు పిచ్చి మాట మాటకు రాజు. ఇచ్చుడు నీకు అన్న యోచన వచ్చింది, నేను మెంటల్ కళ్ళకే ఎత్తావు. బాబా డోర్ తీరా అన్న. నా కోసం కాదు నువ్వు ఇంత టెన్షన్ పడది, అదే నేను లేకపోతే నువ్వు మంచిగా ఉంటావు. రే ఏం మాట్లాడుతురా? అబ్బాయి నీకు ఇదే పనారా? ఎవరు చెప్తా కానీ డోర్ వేసుకుంటారు. బాగుపడి ముచ్చట్లే తీరా డోర్ తీ. అన్న ఇప్పుడు నేను బాగుపడాలంటే చెందుగా ఏం పడద్దే, అది కావద్దంటే అవ్వ వాళ్ళ సంసారాన్ని మంచిగా చేయాలి. అది అయ్యే పనైనా చెప్పు. నేను చచ్చిపోతే నువ్వు మంచిగా ఉడగలితే. అవ్వకు దడదడ ఉందన్న, రోజు హాస్పిటల్ తీసుకోపోతే దానికి ఏమైనా కొనిచ్చేటట్టు కొని అన్న. అది పాపం బతకదన్న, ఇవ్వలేకపోతే నేను చచ్చిపోతా. అరే రాజు, ఒక మంచి ఐడియా వచ్చింది, బయటికి రా. నో ఐడియా, నో డాడీ లిజనింగ్ అన్న. డాడీ ఐ కమింగ్ డాడీ. అరే నేనెట్లా మంచిగుంటారా? నువ్వు ఇంట్లోనే చేసుకుంటా, రేపు నన్ను పోలీసు వచ్చి పట్టుకోవరా? నేను రేపు అమ్మాయికి ఎట్లా పోతారా? ఎప్పుడు ఏడుపు ఏడుపు ఏడుపునారా? చెప్పేది రా, ఫస్ట్ ఒక మంచి ఐడియా వచ్చింది. ఇట్లా వాళ్ళు మారాలి వీళ్ళు మారాలని కాదురా, ముందు మనం మారాలి. ఈ వాచ్ తీసుకొని అవ్వకు పెట్టు. ఎందుకన్నా బాగా కాస్ట్లీ. ఇది తీసుకొని పెట్టరా. ఇది ఐ వాచ్ రా, హార్ట్ రేట్ని అలర్ట్ చేస్తుంది. అబ్బాయి వాళ్ళతో నొల్లు పెట్టుకున్నా, ఎవరితో కొట్టాట పెట్టుకున్నా, ఎక్కువ ప్రెషర్గా ఫీల్ అయినా, యాంగ్జైటీకి ఫీల్ అయినా ఇది అలర్ట్ చేస్తుంది. దాంతో అవ్వ కామ్గా ఉంటుంది, ఎవరితో నొల్లులు పెట్టుకోదు. నీకున్న సగం ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయిరా. పెట్టేవా ఇంకా చెప్తావా మా గురించి? నువ్వు చెప్పు. చూడా మనం చూడా, ఇంత పెద్ద వాచ్ మా అవ్వకి ఏమంటాడు? ఆ పోవచ్చు, నేనే పెట్టుకుంటా. నాకు ఇచ్చేయండి. ఏంద్రా సౌండ్లు బాగా వస్తున్నాయి. అరే ఒడ్డు గడ్డ ఎందుకు కోసిరా? పొట్టు పొడి అంతా మిమ్మల్ని తమాషాలు ఆరా మీకు? సార్ బాడుకో. ఊళ్ళో పెద్ద మనుషులు అందరూ వచ్చిర్రు. ఇక నువ్వు ఉన్నావు పెద్ద మనిషి, తిరుక్కుంటా వచ్చినావు. మరి తిన్నావా లేదురా కూడు? చెప్పిసారా చెప్తున్నా? నేను మాట్లాడితేనే నోరు కుట్టేసినట్టు చెప్తావు. గడియారం ఎక్కడిదిరా?
పల్సు పెరుగుతుంది. పెద్దమ్మా, అమ్మ తోడు. అవ్వ పెట్టుకోలేదు, వీడు పెట్టుకున్నాడా? డాక్టర్ డాక్టర్ పల్సు పెరుగుతుంది డాక్టర్, ప్లీజ్ డాక్టర్. డాక్టర్ మామూలుకి ఏమైంది? చెప్తామా, చూస్తున్నా. పల్సుకి కనబడుతుంది డాక్టర్. ఏంది పల్స్ చూపెడతా? చూపిస్తే డాక్టర్. ఇక అవన్నీ చూపెట్టినాక డాక్టర్ నన్ను పిలిచిరు. మరి అంటే ఎంత ఉంది అని చెప్పి తెలుస్తుంది కదా, తర్వాత ఏం చేయాలో తెలియదు డాక్టర్. సరే, నువ్వు టెన్షన్ పడకు, తర్వాత ఏం చేయను నేను చెప్తా. మీరెందుకు సార్ ఇంజక్షన్? నాకు అర్థం కాదు. నువ్వు సైలెన్స్ ఉండు. కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకో. చేయకండి డాక్టర్. ఈ గడియారం పాడగాను లేనిపోయిన రోగాలు తెచ్చింది నా కొడుకు. అమ్మా, అది గడియారం లేని రోగాలు లేదు, ఉన్న రోగాలనే పసిగట్టి చూపెడుతుంది. 2 టాబ్లెట్లు ఇస్తా, ఇప్పుడు అప్పటికటి వేయరు. టెన్షన్ పడకు, మీరు కూడా ఆయన టెన్షన్ పెట్టకూరి. ఓకే డాక్టర్, ఇప్పుడు కొద్దిగా రిలాక్స్ అవుతాను. పల్స్ రేట్ తక్కువ అవుతుంది. ఓకే, నేను వేస్తాను. మరి ఏదన్నా నాకు ఇట్లే, నాకు ఏమైందా? నాకు ఇట్లే నీకు ఏం కాలేరా, నీకు ఏమైనా కూడా నాకు ఫోన్లో చూపిస్తాను. నువ్వు టెన్షన్ పడకు, అంతే. నువ్వు కూల్గా ఉంటే అయిపోద్ది. అమ్మ, పెద్దమ్మ, నువ్వు ఎక్కువ టెన్షన్ పెట్టకు ప్లీజ్. అమ్మ, ఆపిల్ వచ్చి నువ్వు పెట్టుకో. అమ్మో, నేను పెట్టుకుంటా బిడ్డ. పిల్లి పాడు కానీ ఏంది, ఎక్కడ పాడైంది? ఈ గడియారం ఏంది, నావుడేంది, కథ కగ్గిదాలుగా ఏంది? నాకు కట్టెలు కొట్టుమన్నది మా అవ్వ, కలువనే బొమ్మన్నది, ముచ్చట్లు పెట్టవేంది మా అవ్వ, ఇంటి వెనికి పట్టుకొస్తుంది. అవ్వ దంగుతలేదు. అవ్వ పని పడితే అవసరం నువ్వు కొట్టుకున్నాడు ఎక్కువ కానీ బొచ్చ అవుతుంది నాకు. వావ్, నా గుండెకి ఇంత వేక ఏమైతే పాపం మీ వాడు గంత ఘోరం అవుతుండు, నిజం చెప్పచ్చు కదా. నువ్వు ఏం చూస్తాను నిజం చెప్పడం? చూసిరుగా మా తమ్మాయిని, ఒకటి చేయరా అంటే ఇంకోటి చేస్తాడు. మనకి ఆ ఐవాచ్ ఇచ్చి అవ్వకు పెట్టుకోరా, కొంచెం హెల్త్ సెట్ అవుతుంది, మైండ్ కూడా సెట్ అవుతుంది అని చెప్తే వాడే పెట్టుకుంది. కాబట్టి అనుభవించండి సార్, ఇద్దరు దారికి వస్తాడు. కానీ పిరికే గుండె అయిపోయేటట్టున్నాడా మరి? మా బతుకులేంది, మా ఆగమేంది? మేమే 10 మంది అనికించుకునేటోళ్ళం. ఈ ఆచుపాడు కానీ ఈ అనిల్ కానీ తల్లి ఏమన్నా పెట్టింది ఏంది అట్లా తీసి పారేయమంట నా కొడుకు. చి ఏమైంది నాకు? నేను కుంగిపోతున్నా. ఇట్లుండద్దు, నీ అవ్వ ధైర్యంగా ఉండాలి. నీ అవ్వ మొత్తం ఈ వాచ్తో వచ్చింది నాకు. ఈ వాచ్ లేకపోతే ఇన్ని రోజులు బతకలేనా? నా బొచ్చు తీసేస్తా. ఏం రాజు, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు, అంత మంచి అనిపించలేదు. కొంచెం 3-4 రోజులు చూస్తున్నా, టెన్షన్లా తిరుగుతున్నావు అటు ఇటు. నాకే బిజీ అవుతున్నావు నువ్వు. ఎక్కువ ఆలోచించకు, మైండ్ ఖరాబ్ అయింది. అయింది ఇక మరి కాయిదే అయింది ఆల్రెడీ. నీకు తెలియదా మీ దోస్తు రమేష్ గాడు ఏమైంది? హార్ట్ అటాక్ చచ్చిపోయాడు. ఏంది? అవును, హార్ట్ అటాక్తో చచ్చిపోయినాడు. హార్ట్ అటాక్తో చచ్చిపోయినా? అవును, ఇలాంటి టెన్షన్లు పెట్టుకుని హార్ట్ అటాక్ వస్తుంది. అమ్మో, నా పానం పోయిన ఈ వాచ్ ఇదిగా. నా దేవుడు, ఇది తాయితీ లెక్క. వాచ్ ఇచ్చినానుకో కలాస్. అన్నా
అంత టెన్షన్ పడుతూ ఆ వాచ్ ఎందుకు పెట్టుకున్నాయి తీసుకురాయచ్చుగా ఉన్న రోగాలన్నీ దాంతో నచ్చున్నాయి నీకు తమ్ముడు అరే ఉన్న రోగాలు దీంతో నచ్చు కాదురా నాకున్న రోగాలన్నీ ఇదే చెప్తున్నదిరా నా లోపల ఇంకెన్ని రోగాలు ఉన్నాయో ఏమోరా ఎందుకైనా మీరు నాకు దూరం ఉండదు తమ్ముడు అవసరమా ఏమైందిరా రాజుగా రందిలా పడ్డావు మళ్ళీ నువ్వు వెళ్ళినావురా అన్న మావాడు పులి మొన్న ఐవా చేయబట్టి ఓనికి భయపడాడు తెలుసా మావాడు గాను కొంచెం నాకు చెప్తున్నావు నువ్వు వీడు ఉత్తే పిరిపిత్తలోడు నాకు తెలియదా మా అన్న అప్పుడు వేరు ఇప్పుడు వేరు మొన్న దసరా పండుగకు ఒప్పుకొని ఉచ్చిపరేవేండు నేనే ఆపిన నా మాట మీకే లాగిండు మావాడు తెలుసా మావాడు ఒవ్వనికి భయపడాడు అనికడు వెనుకడు మీవాడు భయపడా భయపడాడు భయపడా భయపడాడే భయపడగా భయపడ్డారా మీవాడు భయపడా భయపడా ఏమైందిలా నా కొడుకు చెప్పులా చెప్పులా ఒక్కరని చెప్పరు ఏమైంది ఆగో నా దుకాణాలకు వచ్చిండు కాళ్ళు తిరిగి అడ్డం పడ్డాడు అలాగే నా చూంచు వాడు ఎట్లా అయింది ఆగో ఆ గుండి కట్టు పోయి ఇంత తాయి కప్పించుకరా గంగవ్వ అక్కర్రాక ఇద్దరం మంచిగానే వేను సడన్గా గడియారం మోయే వరకు అన్న అయోమయమైండు ఏదో దడదడ పెట్టుకుండు నాకేం అర్థం అవుతలేదు కదిరే సాయని బాగా కొట్టిందని టెన్షన్ పెట్టుకున్నావు నాని కావచ్చు ఇంకా మళ్ళీ మామ కోడళ్ళకి ఇద్దరికి లోలు ఉట్టించిందని టెన్షన్ పెట్టుకున్నావా కావచ్చు గంగవ్వ అవురా నీ సోపది కానీ భార్య భర్తలకు పుల్లలు పెట్టింది మా అవ్వాని గిట్ట టెన్షన్ పెట్టుకున్నావురా కావచ్చు ఎందుకు రేడుతాను నేను కూసు కూసు బిడ్డ చాయ్ పెడతారా అద్దు నాన్న ఇప్పుడు తాగా కూసు అక్క నువ్వు ఎంత మంచిదాని నువ్వు లేకపోతే నా బిడ్డ జీవితం ఆగమైపోతుండే నువ్వు చెప్పవాటికే ఆయన గురించి అట్లా తెలిసింది కానీ లేకపోతే అస్సలు నాకు తెలియకపోతుండే నా బిడ్డ భవిష్యత్తు కాపాడి నువ్వు పైసలు ఎక్కువ ఉన్నాయని గాలికి తిరిగేటానికి కట్టబెట్టిండు మా బాపు నా జీవితం అంతా ఆగం చేసాడు పన్నెండుకి పర్సనల్స్ ఉంటాయి గాలికి తిరిగేటానికి ఏముంటాయి అవ్వ గంతగనం ఫోన్లా పైన నువ్వు లేకపోతే నా బతుక ఆగమయ్యేది అవ్వ రెండు నిమిషాలు బయట పోరా 2 నిమిషాలు బయట పోరా నీ రోగం కగ్గిదాలుగా తమ్మా ఒక 2 ముచ్చట్లు చెప్తే ఏమనకు చెప్పక్క నేనేమనుకుంటా చెప్పు చందు పాడోడేరా చందు మంచోడే ఈడెరిగిన బిడ్డను ఇంటి మీద ఉంచుకుంటే తప్ప నేను అన్నది 2 ముచ్చట్ల కొరకు గిట్లనే ఉంటుందా అది తప్పు బిడ్డ చిన్నదానికి పెద్దదానికి దవడాలు ఎందుకు ఎత్తుకుంటారు పెట్టుకోవద్దు మీరు అద్దు మంచిగా ఉండాలి బిడ్డ ఎవల సంసారం వాళ్ళింటి కాడాలు బతికితే మంచిగా కాదు పిల్ల మంచిగా లేకుండా పిలుపు ముద్దు ఉండన్నట అయ్యో కానీ పిలుపు చక్కదానే ఉంది పిల్లది చెక్కేసిన బొమ్మోలే అనాలి నా బిడ్డ జీవితం ఇట్లయితే వరకు అమ్మ ఏడవురా తమ్మని వేడకు నన్ను వేడితే నాకు నీళ్ళు వస్తానైనా నాకు తమ్ముడా బిడ్డ గిన్ని రోజులు అవుతుంది
చూసుకుంటాడు అయితే వచ్చి తీసుకపోతుండే ఇప్పటికెప్పుడు. ఈ అన్నానికే గొడవ పెట్టుకుంటే మంచిగుంటుందా? ఎన్ని ఏళ్ళు ఇంటి మీద ఉంచుకుంటావు అమ్మ? చక్కగా తోలేయి దాయే. సరే అక్క తోలుకపోరు, నీ మాట మీకు తోలేస్తా మరి. పో బిడ్డ. పోదాను రాయవ్వా. దాయే. సరిత బయటకు రాయా. మొగడు పోనీయకపోతే దునియాలో ఇంటికెళ్ళి వెళ్ళిపోయిన ఆర్డర్ ఏమైనా ఉందా అనే? అరే ఫోన్లో 1,00,000 ఉంటాయి, కాయింత దానికే పోతావు నువ్వు. దాన్ని నువ్వు బయటకు రా నువ్వు. అయ్యో అల్లుడు ఏందయ్యా? నీ బిడ్డేది? బయటకు రమ్మాను. నీ బిడ్డకు నాకన్నా విడాకులైనా నీ ఇంటికాడ ఉంచుకున్నావు, రమ్మను. అప్పుడే పంపించినా కదయ్యా. అబ్బాబ్బాబ్బాబ్బా ఏం కథలు పడుతున్నావా? అది ఇంట్లో ఉన్న విషయం నాకు తెలియనుకుంటున్నావా? మొన్న గట్లే 3 రోజులు మీ ఇంటి చుట్టూ కుక్కలాగా తిరిగినా, గింతన్నా దక్కిందా? అది దానికన్నా బుద్ధి లేదు. మరి నీ సోయడమైందా? బిడ్డను అత్తగారింటికి పంపిద్దామని బుద్ధి లేదా నీకు? పంపిదానే. ఏం మాట్లాడుతున్నావు? ఉన్నాడు ఇంట్లోకి రాళ్ళు ఉన్నాడు, రోడ్డు మీద దూరకు నీకు దండం పెడతాడు. ఏందిరా అల్లు సేవ పట్టుకుంటావు నువ్వు? అంటే లోపల తీసుకుపోయి కొడదామని చూస్తున్నావు నన్ను? ఇంకెందుకు కథలు ఆడతారు మీరు? ఓ అవ్వా లేరా ఈ ఊళ్ళే? నువ్వు అల్లుని తీసుకుపోయి కొడతారా? ఇటు ఏం మాట్లాడుతున్నావు? తాగి నీకంటే ఆ రాజు గంగవ్వ పోపు. అంటే ఆ గంగవ్వతో రాకపోకలు ఉన్నాయా? అల్లుతో లేవు కానీ ఇక పక్కలతో రాకపోకలు ఉన్నాయి. నీకు అర్థమైంది? మీరు వేసే కథలన్నీ అర్థమైంది. బాగా జాబ్తి ఈయనే కూర్చుంటా, అది ఇంట్లోకి వెళ్ళి బయటకు రావాలని ఈ నుంచి పోవాలి. రమ్మని ఈయనే కూర్చుంటా. రమ్మని ఏం కొడుతున్నావు? తాగి పిస అంతా. నువ్వు రమ్మని పోనాడు, రమ్మని పో. అచ్చే బిడ్డ, నీ కాలు ముక్తాను. వచ్చే బిడ్డ వచ్చే ఆగం కొడుతున్నాడు. ఫుల్ తాగచ్చాడు బిడ్డ, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతాడు. నిజంగానే నా పెళ్ళాన్ని మా మామ మా ఇంటికి పంపిండా? మామ ఈ ఎండ్ అయిందిరా నా ఎపిసోడ్.